పుల్లయ్య తన గదిలో తలుపేసుకుని మంచం మీద కూర్చుని ఉంటాడు. ఆయన చేతిలో ఆ పాత ఫోటో వణుకుతోంది. అందులో రాణి ఒక అపరిచిత యువకుడితో పెళ్లి దుస్తుల్లో మెడలో దండలతో ఉంది. ఆయన ముఖంలో చెమటలు పడుతున్నాయి. పేపర్ చదవటం కూడా మరచిపోయి ఆ ఫోటోనే చూస్తూ ఉన్నాడు. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. దేవుడా, ఇదేం కర్మ! నా కూతురు సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, పెద్ద ఉద్యోగం చేస్తోందని ఊరంతా గొప్పలు చెప్పుకున్నాను. కాని ఇక్కడ పెళ్లి ఫోటోలు కనిపిస్తున్నాయేంటో. ఈ అబ్బాయి ఎవరో కూడా మాకు చెప్పలేదు. నా రాణి ఇంత పని చేస్తుందని నేను కల్లోనైనా అనుకోలేదు. ఇన్నాళ్ళు సరోజని ఎలుగుబంటి అని, వంటలక్క అని ఎక్కిరిస్తుంటే నేను నవ్వుకున్నాను గాని అసలు రాక్షసి నా కూతురేనని నాకిప్పుడే అర్థమవుతుంది. అప్పుడే సరోజ కాఫీ గ్లాస్ పట్టుకుని మెల్లగా లోపలికొస్తుంది. పుల్లయ్యని చూసి ఆగిపోతుంది. ఆయన కళ్ళల్లో నీళ్లు చూసి కంగారు పడుతుంది. మావయ్య, ఏంటి ఇవాళ పేపర్కి సెలవిచ్చారా? ఏంటా ఫోటో అలా చూస్తున్నారు? ఇందాకటి నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. ఏదో పెద్ద టెన్షన్లో ఉన్నట్టున్నారు. కాఫీ చల్లారిపోతుంది, తాగండి మావయ్య. పుల్లయ్య వణికిపోతూ ఫోటోని సరోజ వైపు తిప్పుతాడు. అమ్మా సరోజ, ఇది చూడు. ఇది మన రాణి ఫోటోనే గదా? తన పక్కనున్నవాడెవడమ్మా? ఇద్దరూ పెళ్లి బట్టల్లో ఉన్నారు. ఇదేంటమ్మా, నాకేదో గుండెల్లో ఆందోళనగా ఉంది తల్లి. నా కూతురు మమ్మల్ని ఇంతలా మోసం చేస్తుందా? మేమేం పాపం చేశామని మాకీ శిక్ష? సరోజ ఆ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆమె కళ్ళు పెద్దవవుతాయి, చేతులు కూడా వనకటం మొదలవుతాయి. అమ్మో, రాణికి ఆల్రెడీ పెళ్ళైపోయిందా? అందుకేనా తను అంతలా భయపడుతోంది? ఇన్నాళ్ళు నన్ను ఎలుకబంటి అంది. అత్తయ్యని నా మీదకి ఉసుగొల్పింది. ఇవన్నీ ఈ నిజాన్ని దాచడానికేనా? ఈ విషయం కనుక అత్తయ్యగారికి తెలిస్తే ఆమె గుండె ఆగిపోతుంది. పాపం మావయ్య గారే తట్టుకోలేకపోతున్నారు అని అనుకుని తన మామగారితో, మావయ్య, మీరేవి కంగారు పడకండి. నేను చూస్తాను కదా. రాణిని అడుగుదాం. ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. బహుశా ఏదో షూటింగ్ ఫోటో ఏమో. మీరు లోపల పడుకోండి, నేనంతా సెట్ చేస్తాను. నేనున్నాను కదా మావయ్య. ఈ ఫోటో నా దగ్గరుంచండి. రమేష్ గారికి కాని అత్తయ్య గారికి గాని ఇప్పుడే తెలియకూడదు. నిన్ను మెల్లగా తన నోరు విప్పిస్తాను. మీరు ప్రశాంతంగా ఉండండి. సరోజ ఫోటోని చీరకొంగులో దాచుకొని రాణి గదిలోకి వెళ్తుంది. రాణి అద్దం ముందు నిలబడి చాలా గర్వంగా తన మేకప్ చూసుకుంటూ లిప్స్టిక్ వేసుకుంటూ ఉంటుంది. రాణి, బిజీగా ఉన్నావా? ఒకసారి చూడమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటొదినా, ఇంకా వంట మొదలు పెట్టలేదా? లేకపోతే నీ సంచి సర్దుకుంటున్నావా? వెళ్ళేటప్పుడు నాకేమైనా సెండ్ ఆఫ్ ఇస్తావా ఏమిటి? నీకు నా గురించి తెలుసుకోవాలనుందా? నా గురించి అమ్మని అడగమన్నాను కదా, అడిగావా? నా గ్లామర్ చూసి కుళ్ళుకోవడమే నీ పని. ఇది చూడరాని, ఇది నీదే కదా. ఈ అబ్బాయి నీ భర్త కదా. ఇన్నాళ్ళు ఈ నిజాన్ని దాచి మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నావు? మీ అన్నయ్యకి తెలిస్తే ఏమైపోతాడో తెలుసా? నీకసలు మనసుందా రాణి? ఒక కుటుంబ గౌరవాన్ని పనంగా పెట్టి ఇలాంటి కుట్రలు చేస్తావా? రాణి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆ ఫోటోని చూసి షాక్ అవుతుంది. కాని వెంటనే ఆ ఫోటోని లాక్కుంటుంది. వదినా, నీ హద్దులో నువ్వుండు. నా పర్సనల్ విషయాల్లో నువ్వు తలదూర్చితే మర్యాదగా ఉండదు. నువ్వు ఈ ఇంటికి పనమ్మాయివి మాత్రమే. నీలాంటి ఎలుకబంటికి నా జీవితం గురించి అడిగే అర్హత లేదు. నా పెళ్లి గురించి నీకు అనవసరం. నువ్వేమైనా అంటే మర్యాదగుండదు. వెళ్ళెక్కడి నుండి, లేకపోతే నీ కాపురం కూలిపోతుంది అని రాణి కోపంగా సరోజను బయటకు నెట్టేసి తలుపు గట్టిగా వేసుకుంటుంది. సరోజ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కాని ఆమె గుండెలో ఒక నిశ్చయం కనిపిస్తుంది. ఆమె తన బాధను దిగమింగుకుని వంటింట్లోకి వెళ్తుంది. రాణి ఏడుస్తున్నట్టు నటిస్తూ కళ్లకు కొంచెం గ్లిజరిన్ పూసుకుని కనకం దగ్గరికి వెళ్తుంది. అమ్మ చూడమ్మ నీ కోడల వేషాలు. ఆ సరోజ నన్నేమంటుందో విన్నావా? నా క్యారెక్టర్ మీద లేనిపోని నిందలు వేస్తుంది. నా గురించి అడ్డమైన ఫోటోస్ ఎడిట్ చేసి చూపిస్తూ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుందమ్మా. తను నన్ను ఇంటి నుండి పంపించేయాలనుకుంటుందమ్మా. నేను సిటీలో ఏదో తప్పు చేశానని, నన్ను చంపేస్తానని బెదిరిస్తుందమ్మా. నీ కూతురికి ఈ ఇంట్లో గౌరవం లేదా? ఏంటే అంత ధైర్యం దానికి? పోనీలా చూస్తా ఉంటే నెత్తి మీద కూర్చుంటుంది. సరోజా, ఇట్రావే. సరోజ అక్కడికి వస్తుంది. పుల్లయ్య గదిలో మౌనంగా ఏడుస్తూ ఉంటాడు. సరోజ ముఖం వాడిపోయి ఉంటుంది. ఏంటే సరోజా, నీ హీరోయిన్ వేషాలు మరీ ఎక్కువైపోయాయి. నా కూతురునంటావా? నువ్వు చేసే ఆ గడ్డి వంటలు తిని మేం పడున్నావంటే మమ్మల్ని అంత చులకనగా చూస్తున్నావా? నా కూతురు సిటీలో చదువుకున్న పసిపిల్ల, తననంటావా?
నీలాంటి ఉబ్బిన కప్పకే నా కూతురు గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది? నీకు నీ తండ్రి నేర్పిన బుద్ధులివేనా? అత్తయ్యగారు, నేను నిందలు వేయడం లేదు. తను చేస్తున్న పని మన ఇంటికి మంచిది కాదని చెప్తున్నాను. మీరు తనని అమాయకురాలనుకుంటున్నారు. కాని తనేదో పెద్ద తప్పే చేస్తుందత్తయ్య. రేపు ఈ విషయం ఊరంతా తెలిస్తే మీ తల ఎక్కడ పెట్టుకుంటారు? నేనేమన్నాను? మీ ఇంటి క్షేమం కోసమే కదా అత్తయ్య. నోర్మే, నీ క్షేమం ఏం మాకు అక్కర్లా. పోనీలని చూస్తుంటే నెత్తి మీద కూర్చుంటున్నావు. రాని నేవేనంటే నేను అసలు ఊరుకోను. ఏంటనే నా కళ్ళ ముందు నుండెళ్ళు. నీ మొహం చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. పో, వంటింట్లోకెళ్ళి గడ్డి కోసుకో. దేవుడా, నా మీద ఎన్ని నిందలు పడినా పార్లేదు. కాని అత్తయ్యకి తన కూతురి అసలు రూపం తెలిస్తే తట్టుకోలేరు. రాణి నా గురించి ఎంత చెడ్డగా చెప్పినా నా ఆడపడుచు జీవితం బాగుండాలని నేను కోరుకుంటాను. తనకేదైనా కష్టం ఉంటే నాతో చెప్పుకోవచ్చు కదా. ఎందుకింత పగ? రమేష్ గారికి ఈ విషయం తెలిస్తే ఆయన ఆ బక్క గుండెతో ఎలా భరిస్తారో. ఆయనకి నేనంటే ఎంత ప్రాణమో. నేనెలాగైనా సరే ఈ ఇంటిని కాపాడాలి. రమేష్ ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికొస్తాడు. రాణి వెంటనే రమేష్ దగ్గరికి వెళ్లి భోరున ఏడుస్తూ ఆయన కాళ్ల మీద పడుతుంది. ఇల్లంతా ఒక వింతైన నిశ్శబ్దం అలుముకుంది. అన్నయ్య, చూడన్నయ్య, నీ భార్య నన్ను ఎంత మాట అందో. నేను సిటీలో ఏదో తప్పు చేశానని నాన్నకి చెప్తుంది. నన్ను చంపేస్తానని బెదిరిస్తుంది అన్నయ్య. నా క్యారెక్టర్ని రోడ్డు మీద పడేస్తోంది. నాకు ఇంట్లో రక్షణ లేదు. నువ్వు నన్ను ప్రేమిస్తే ఇప్పుడే దీనికి బుద్ధి చెప్పు. లేకపోతే నేను ఇప్పుడే వెళ్ళిపోయి ఏదైనా తప్పు చేసుకుంటాను. ఈ వంటలక్క వేషాలు చూడలేక చేస్తున్నాను. అదంతా విన్న రమేష్కి విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపంతో రగిలిపోతూ హాల్లోకొచ్చి సరోజను పిలుస్తాడు. సరోజా, సరోజా, ఇట్రా, ఇప్పుడే ఇట్రా. సరోజ అక్కడికొస్తుంది. ఆమె ముఖంలో ఏదో తెలియని భయం, బాధ. రమేష్ ఏమీ అడగకుండానే కళ్ళు మూసుకొని ఒక్కసారిగా సరోజ చెంప మీద గట్టిగా కొడతాడు. ఆ శబ్దం ఇల్లంతా మారుమోగుతుంది. సరోజ షాకుతో తల పక్కకి తిప్పుకొని కన్నీళ్లు కారుస్తుంది. పుల్లయ్య పరుగున గదిలో నుంచి వస్తాడు. రేయ్ రమేషు, ఏంట్రా ఇది? ఎందుకు కొట్టావురా సరోజని? పిచ్చేవన బట్టిందా నీకు? తన తప్పేంటో తెలుసుకోకుండా ఎలా చేయి చేసుకుంటావురా? పైగా తను నీ భార్య. నా చెల్లెల్ని ఏడిపిస్తే ఎవరినైనా కొడతానన్నా? నా రక్తానికి అన్యాయం జరుగుతుంటే నేను మగాణ్ణయ్యుండి ఎలా ఊరుకుంటాను? తన క్యారెక్టర్ మీద నిందలు వేస్తుంటే నేను చూస్తూ కూర్చోవాలా? నా చెల్లెలి కంట్లో నీరొస్తే నేను తట్టుకోలేను. రమేష్ మాటలకి రాణి వెటకారంగా నవ్వుతూ సరోజ వైపు చూసి కన్నుగీటుతూ, చూసావా వదినా, ఇది కేవలం టీజర్ మాత్రమే. ఇంకో 2 తగిలించన్నయ్య, అప్పుడే దీనికి బుద్ధొస్తుంది. అమ్మ ఇక్కడ ఉండలేకపోయింది గాని తను కూడా కొట్టేది. కొట్టన్నయ్య, గట్టిగా కొట్టు. ఈ ఎలుకబంటి ఇల్లొదిలి వెళ్ళిపోయేలాగా కొట్టు. రమేష్ ఒక్కసారిగా రాణి వైపు తిరిగి సీరియస్గా చూస్తాడు. రమేష్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. సరోజ వైపు చూసి ఆయన గొంతు మారుతుంది. ఆయన కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. నాకంతా తెలుసు. నా చెల్లి ఎంత మంచిదో నాకు తెలుసు. సరోజా, చూడు, రాణిని చూసి నేర్చుకో. తప్పు చేసి ఎలా దర్జాగా అబద్ధాలు చెప్పాలో నేర్చుకో. ఒక అన్నయ్య కాపురాన్ని కూల్చి తన ఆస్తిని ఎలా కొట్టేయాలో నేర్చుకో. నేర్చుకో సరోజా, బాగా చూసి నేర్చుకో. అన్నయ్య, ఏమంటున్నావు? అని రాణి షాక్ అవుతుంది. వెంటనే రాణి చెంప పగలగొడతాడు రమేష్. గట్టిగా అరుస్తూ, ఏమంటున్నానా? నిన్న నేను సిటీకి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ పార్టీలో ఒకరిని కలిశాను. వాడెవడో కాదు, నీ భర్త. వాడు తాగి మత్తులో నాకే చెప్పాడు, నువ్విక్కడికొచ్చింది వంటలక్కను వెళ్ళగొట్టడానికి కాదట. వాడికున్న చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేసి ఈ ఇంటిని మీ వాటా కింద రాపించుకోవడానికంట కదా. వాడు నన్నెవరో అనుకొని తాగి తూలుతూ నీమీద, నీకున్న ప్లాన్లన్నీ నాతో వివరంగా చెప్పేశాడు. మీ ఇద్దరి పెళ్లి ఫోటో వాడి ఫోన్ డిస్ప్లే మీద నేను చూశాను. నన్ను నా భార్యని విడగొట్టడానికి ఇంత నీచమైన ప్లానేస్తావా? ఆ మాటలన్నీ విన్నాక పుల్లయ్య, సరోజ విగ్రహాల్లా ఉండిపోతారు. రాణి ముఖం పాలిపోతుంది. కళ్ళు భయంతో పెద్దవవుతాయి. రమేష్ సరోజ దగ్గరికి వెళ్లి కన్నీళ్లతో, సరోజా, నిన్నెందుకు కొట్టానో తెలుసా? నీకు నిజం తెలిసినా కూడా రాణి భవిష్యత్తు గురించి ఆలోచించి నాకు చెప్పనందుకు కొట్టాను. ఎందుకు సరోజా? నీకు మేమంటే, ఈ ఇల్లంటే అంత ప్రేమ? నిన్ను ఈ ఇంట్లో ఎవరూ గౌరవించకపోయినా, ఎలుగుబంటి అని వెక్కిరించినా నువ్వు మాత్రం మా గురించి ఆలోచిస్తావా? నీ గరిటకున్న పవర్ మా మనసులకి ఎందుకు తెలియటం లేదు సరోజా. నన్ను క్షమించు. ఈ అన్నయ్య తన చెల్లి కోసం భార్యను కొట్టాడని కాకుండా
భార్య గొప్పతనం తెలుసుకోలేదని కొట్టాడని అనుకో. అమ్మా సరోజ, నన్ను కూడా క్షమించు తల్లి. నా కూతురింత రాకాసని నేను అనుకోలేదు. రమేషు, నువ్వు మన సరోజ కాళ్ళకి మొక్కిన పాపం బోదురా. మన రాణి ఇంతలా దిగజారిపోయిందా? ఆస్తి కోసం తండ్రిని, అన్నయ్యని, పుట్టింటిని మోసం చేయడానికి వచ్చిందా? రాణి ఇంకా గర్వంగానే కన్నీళ్లు తుడుచుకొని నవ్వుతూ, అవును, నేనే ప్లాన్ వేశాను. నాకు డబ్బు కావాలి. ఈ పల్లెటూరి గొత్తర నాకొద్దు. రమేష్, నువ్వు నన్ను తక్కువ అంచనా వేశావు. అవును, నేను పెళ్లి చేసుకున్నాను. వాడు నా మాట వింటాడు. మా ప్లాన్ ఏదో ఒకరోజు పారుతుంది. చూస్తూ ఉండు, నీ కాపురాన్ని ఎలా కూలుస్తాను. వదిన కంటే నా మరదలే నీకు కరెక్ట్. ఈ పల్లెటూరి వంటలక్కకి ఇక్కడ చోటు లేదు. నోర్ముయ్ రాణి, నీకింకా ఈ ఇంట్లో చోట్లేదు. నీ సామాన్లు తీసుకుని ఇప్పుడే వెళ్ళిపో. మళ్ళీ నువ్వు నా కంట పడితే అన్నయ్య అన్న మమకారం కూడా మర్చిపోతాను. నీలాంటి వాళ్ళు మా రక్తంలో ఉండటమే మాకు అవమానం. వెళ్ళిపో ఇక్కడి నుంచి. రాణి కోపంగా తన బ్యాగ్ తీసుకుని వెనక్కి తిరిగి చూడకుండా సిటీకి వెళ్ళిపోతుంది. సరోజ ఏడుస్తూ రమేష్ని ఆపుతుంది. రమేష్ గారు, వద్దు. తను మన ఆడపడచ్చు. ఏదో డబ్బు మీద ఆశతో చేసింది. తనని పంపించకండి. మనకి దెబ్బ తగిలినా మన వాళ్ళని మనం కాపాడుకోవాలి కదా. తనెక్కడికెళ్తుంది రమేష్ గారు? వద్దు సరోజ, తనకి మనిషి విలువ తెలీదు. కేవలం డబ్బు విలువే తెలుసు. ఇలాంటి వాళ్ళు మనతో ఉండటం కంటే దూరంగా ఉండటమే మంచిది. లేకపోతే ఈ ఇల్లు నరకమైపోతుంది. అప్పుడే కనకం గుండించొస్తుంది. హాల్లో అందరి ముఖాలు చూసి కంగారు పడుతుంది. అందరూ కళ్ళు తుడుచుకుంటున్నారు. ఏమైంది? అందరూ ఇలా ఉన్నారు. రాణి ఏది? తన సామాన్లెయ్యి. రమేషు, ఏమైందిరా? సరోజా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? సరోజ వెంటనే కన్నీళ్లు తుడుచుకొని బలవంతంగా నవ్వుతూ, అత్తయ్యగారు, రాణికి సిటీలో ఆఫీస్ నుంచి అర్జెంటుగా కాల్ వచ్చింది. ఏదో పెద్ద ప్రమోషన్ వచ్చిందంట. జీతం కూడా పెంచారట. అందుకే ఇప్పుడే టాక్సీలో వెళ్ళిపోయింది. మీకు ఫోన్ చేస్తుందట. తనకి చాలా అర్జెంట్ అంత అత్తయ్య. అందుకే వెళ్ళిపోయింది. సంతోషంగానే వెళ్ళింది. అవును కనకం, తనకి చాలా అర్జెంటు పనంటలే. నిన్ను కలవలేకపోయానని చాలా బాధపడిందిలే. సరోజా, కాస్త మీ అత్తయ్య గారికి మంచి నిలువు తల్లి. పాపం గుడి నుంచి నడిచొచ్చింది. అయ్యో, కనీసం చెప్పెళ్లాల్సిందిగా. మంచి పిల్లమ్మ నా రాణి. ఏదో పనిలో ఉండుంటది. సర్లే సరోజా, కాస్త కమ్మగా కాఫీ తీసుకురా తల్లి. నా కూతురు లేని లోటు నువ్వే తీర్చాలి. ఈ మధ్యలో నిన్నేమైనా ఉంటే మనసులో పెట్టుకోకు తల్లి. సరోజ నవ్వుతూ వంటింట్లోకి వెళ్తుంది. పుల్లయ్య, రమేష్ ఒకరినొకరు చూసుకుంటారు. సరోజ ఎంతటి త్యాగం చేసిందో వాళ్ళకు అర్థమవుతుంది. అత్తమ్మకు తన కూతురి మీద ఉన్న నమ్మకం పోకూడదని రాణి అంటే అత్తగారికి ఎంత ప్రాణమో తెలిసిన సరోజ ఆ నిజాన్ని తన గుండెల్లోనే పాతిపెట్టేసింది. వంటగదిలో సరోజ మళ్లీ తన పాత స్టైల్లో గరిట పట్టుకుని హుషారుగా వంట చేస్తూ ఉంటుంది. రమేష్ వెనక నుంచి వచ్చి సరోజ భుజం మీద చెయ్యి వేసి చూస్తూ ఉంటాడు. సరోజ, నువ్వు నిజంగానే ఈ ఇంటికి పట్టపురానివి. నీ వంటల్లో రుచి మాత్రమే కాదు, నీ మనసులో అంతకంటే ఎక్కువ తీపుంది. నిన్ను వంటలక్క అన్నందుకు నేనే గర్వపడుతున్నాను. ఈ చెంపదెబ్బకి బదులుగా ఈ జీవితాంతం నీకు సేవ చేస్తాను. అబ్బో రమేష్ గారు, పొగడ్తలు బాగానే వస్తున్నాయి. చెంప మీద దెబ్బమంట ఇంకా తగ్గలేదు. కానీ ఈ పొగడ్తలు చూస్తుంటే అది మర్చిపోయేలా ఉంది. కానీ రేపు పొద్దున్నే మీరు మళ్ళీ డైట్ చేయాల్సిందే. రేపు మీకు కొత్తిమీర స్వీట్ చేసి పెడతాను. ఏది పెట్టినా తింటాను సరోజా. నీ ప్రేమ ఉంటే అది అమృతం అయిపోతుంది. ఆ కొత్తిమీర వాసనలోనే నా ప్రపంచం ఉంది. అమ్మా సరోజా, ఆమ్లెట్ రెడీ అయిందా? ఈరోజు దొంగతనంగా కాదు, దర్జాగా తింటాను తల్లి. ఆ మాట పుల్లయ్య అనేసరికి ఇల్లంతా నవ్వులతో నిండిపోతుంది. సరోజ కెమెరా వైపు చూసి మురిసిపోతుంది. వంటలక్క గరిటె చప్పుడు మళ్లీ వినబడుతుంది. కాని ఈసారి ఆ చప్పుడులో సంతోషం ఉంది. చూశారు గదా, ప్రేమే శాశ్వతం, నిజమే గెలుస్తుంది. రూపం చూసి వెక్కిరించే వాళ్లకి గుణం చూసి జయించాలని సరోజ నిరూపించింది. వంటలక్క కేవలం వంటగదికే కాదు, అందరి గుండెలకు పట్టపురాణి అయింది. మరొక సరికొత్త కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. అందరికీ నమస్కారం అండి. నేను మీ ఆండాలు స్టోరీస్లో వచ్చే మీ అందరి వంటలక్కను. నేను మన ఛానల్ పేరుకి తగ్గట్టే కొంచెం నిండుగా బొద్దుగా ఆండాల్లాగే ఉంటాలండి. చూశారు కదా, ఇవాల్టి స్టోరీ మీకెలా అనిపించిందో తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి. అప్పుడే కదా నా యాక్టింగ్ మీకు ఎంతలా నచ్చుతుందో తెలిసేది. మీరు అందరికంటే ముందే మన స్టోరీస్ చూడాలంటే వెంటనే మన ఆండాల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట సింబల్ని గట్టిగా కొట్టండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ మీకు ధన్ ధన్మని వచ్చేస్తాయి. ఓయ్, మిమ్మల్నే, అటు కాదు
ఇటు చూడు, కొట్టు గంట గట్టిగా. మళ్ళీ కలుద్దాం. బాయ్.